కేసుల నుంచి బయటపడేందుకు న్యాయస్థానాల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రేపు సోమవారం చంద్రబాబుకు అత్యంత కీలకం కానుంది. సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టుల్లో పలు పిటిషన్స్పై తీర్పు వెలువడనుంది. ఇంతకీ ఆ పిటిషన్లు ఏవి, ఏ కోర్టుల్లో ఏ పిటిషన్లపై ఎలాంటి వాదనలు జరిగాయి, అసలు చంద్రబాబుకు బెయిల్ ఆలస్యానికి కారణమేంటి? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన తరపు లాయర్లు కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. అలాగే సిఐడి పిటిషన్లపైన వాదనలు హోరాహోరీగా ఉన్నాయి. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై జరిగిన వాదోపవాదాలు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఈ నెల 9వ తేదీ చంద్రబాబుకు అత్యంత కీలకం కానుంది. సోమవారం సుప్రీంకోర్టు ముందు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రానుంది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్కిల్ స్కామ్లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు సమక్షానికి రానుంది. గతంలో ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. తాను ఎలాంటి కుంభకోణానికి పాల్పడలేదని, అందుకే ఈ కేసులో కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను నిలిపివేయాలని, ఈ కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు చంద్రబాబు. ఇదివరకు ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టేసిన నేపథ్యంలో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ గత నెల 27న తొలిసారిగా విచారణకొచ్చింది. అప్పుడు ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ బెంచ్ ముందుకొచ్చింది. చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తూ ఉండగా జస్టిస్ భట్టి నాట్ బిఫోర్ మీ అని అనడంతో విచారణ ఆగిపోయింది. దీంతో లాయర్ లూద్రా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందు ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని లూద్రా వెల్లడించారు. సెక్షన్ 17A నిబంధనలు ప్రస్తావించారు. అయితే స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్ర ఉందని ఏపీ ప్రభుత్వ లాయర్ రంజిత్ కుమార్ వాదించారు. ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉన్న అంశాన్ని గుర్తు చేశారు. దీంతో విచారణను వాయిదా వేసిన సీజే దీనిపై విచారణను మరో బెంచ్కు మార్చారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో సోమవారం జరగనున్న విచారణ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపైన సోమవారం తీర్పివ్వనుంది ఏసీబీ కోర్టు. కస్టడీ పిటిషన్పై వాదనలు వాడివేడిగా జరిగాయి. చంద్రబాబు నుంచి లావాదేవీలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సిందని సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. ఆదాయ పన్ను వివరాలు కూడా రాబట్టాల్సి ఉందని వివరించారు. అయితే కేసు డైరీ లేకుండా రిమాండ్ పొడిగించకూడదని బాబు తరపున దూబే వాదించారు. మొదటి 15 రోజుల రిమాండ్లో కస్టడీకిచ్చారని, రెండోసారి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని దూబే వాదనలు వినిపించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కోట్ చేశారు దూబే. ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో తీర్పును సోమవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి. ఇక హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పైన విచారణ కొనసాగుతోంది. గత నెల 23న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు వీలుగా పీటీ వారెంట్ కోసం పిటిషన్ వేసింది. ఈ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. మార్కెట్ ధర ప్రకారం ఎకరం 50 లక్షలైతే మొత్తం భూముల విలువ 177.5 కోట్లుగా ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత రిజిస్టర్ విలువే 4 రెట్లు పెరిగిందని, దాంతో 355 ఎకరాల విలువ 887.5 కోట్లకు చేరిందని సిఐడి వెల్లడించింది. దీనిపై ఇప్పటికే కోర్టులో వాదనలు వినిపించింది. ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు అంగళ్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టు తీర్పివ్వనుంది. ఇప్పటికే ఈ 3 కేసుల్లో వాదనలు పూర్తయ్యాయి. సోమవారమే సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ కేసులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్కిల్ కేసులో బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు రానుంది. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. ఇరు వర్గాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి బెయిల్ తీసుకోకుండా ఈ కేసే కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా బెయిల్ లభించే అవకాశం ఉన్నా క్వాష్ పిటిషన్ విచారణకే మొగ్గు చూపారు. దీంతో రాజమండ్రి జైలు నుంచి ఆయన విడుదల నానాటికి ఆలస్యమవుతోంది. ముఖ్యంగా ఏసీబీ కోర్టు ఆయన్ను రిమాండ్కు పంపగానే బెయిల్ కోరితే A37గా ఉన్న ఆయన విడుదలయ్యే అవకాశాలు మెరుగ్గా ఉండేవని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి సోమవారం సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలోనైనా చంద్రబాబుకు ఊరట దక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశమైంది.